దోశలు ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా దోశ కోసం పిండిని అయితే తయారు చేసుకొని, పిండి పులిసిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ పప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, బియ్యం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాగి దోశను అయితే చేసుకున్నాను. 3 కప్పుల రాగులు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకున్నాను. 3 కప్పుల రాగులకి 2 కప్పుల మినపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాను. బియ్యము మినపప్పు మాత్రం కడిగేసి పెట్టుకున్నాను, నానబెట్టి కడిగేసి పెట్టుకున్నాను. రాగులు ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా దాంట్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యము మినపప్పు వేసి, తర్వాత దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడైతే మధ్యాహ్నం 12 అవుతుంది. 12కి అయితే పిండిని నానబెట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకొని నానబెట్టుకున్నట్లయితే 12కి నేను 7కి దోశలు వేసుకుందాం అనుకుంటున్నాను. అయితే 7కి దోశ వేసుకోవాలనుకుంటే ఒకసారి 4కి అయితే చూసాను అనమాట, దోశ పిండి పులిసిందా లేదా అనేసి. చూసేటప్పటికి మంచిగా పొలిసింది. తర్వాత 5 o'clockకి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేసేసరికి చూసారు ఇక్కడ మన సగం వరకే ఉంది కదా పిండి, చూసే మీ గిన్నెకి అర్థమవుతుంది కదా. 5 o'clockకి చూసేసరికి పిండి మంచిగా పొంగిపోయింది అనమాట. తర్వాత దాన్ని తీసేసి మంచి నీట్గా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక 7 o'clockకి దోశ తినేటప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని మంచిగా కలుపుకున్నాను. ఇంకా దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఈ పిండి బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. మరి బాగా పలచకుండా దోశలు రావు, గుర్తుపెట్టుకొని ఉప్పు వేసేసుకొని తర్వాత ఇక నేనైతే ఇనుప పెంక మీద చేస్తున్నాను కాబట్టి పెంక పైన కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డతో మంచిగా రుద్దేసుకోవాలి. అలా ఉల్లిగడ్డతో మంచిగా రుద్దితే దోశలు మంచిగా క్రిస్పీగా వస్తాయి, రుచిగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఈ యొక్క దోశకి ఈ యొక్క ఆనియన్తో రుద్దడమే మంచిగా ఉంటుంది. నాన్ స్టిక్ దోశ కంటే ఈ యొక్క ఇనుప పెంకల పైన వేసే దోశలు సూపర్గా వస్తాయి. ఈ యొక్క దోశ మనం పల్లె చట్నీతో అయినా తినొచ్చు, లేదు అంటే ఇప్పుడు మనం కారం దోశలు చేసుకుంటాం కదా, ఉల్లి కారం దోశ కానీ, లేదంటే కరివేపాకు పొడి, లేదంటే మునగాకు పొడి, ఈ పొడులు ఉంటాయి కదా, ఆ పొడులు వేసుకొని కూడా తీసుకోవచ్చు అన్నమాట. దోశని ఇలా రుద్దిన తర్వాత మన దగ్గర పొడులు ఉన్నాయనుకోండి, ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పొడులు చల్లేసి సన్నగా చాప్ చేసుకునేటువంటి ఆనియన్స్ వేసి కొంచెం పైన కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. లేదు అంటే మన దగ్గర టమాటా పచ్చడి కానీ, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఉందనుకోండి, ఆ పచ్చడి కూడా నిలువ పచ్చళ్ళైనా సరే మనం అప్పటికప్పుడు చేసుకున్న పచ్చళ్ళైనా వేసేసి దానిపైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఆనియన్స్ వేసి చీజ్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ యొక్క దోశల కాంబినేషన్కి ఏది ఉంటే నష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే ఈ యొక్క పల్లి చట్నీ కంటే పొడులు కానీ, లేదంటే నల్లేరు టమాటా పచ్చడి కానీ, లేదంటే పుదీనా పచ్చడి కానీ, కొత్తిమీర పచ్చడి అయితే ఇష్టం అనమాట. చాలా హెల్దీ కూడా. చూసారా, దోశనైతే రెడీ అయిపోయింది.